వాళ్ళు చూపించేది ఎట్లా ఉంటుందో తెలుసా? పెదవులతో తేనె కారుతూ ఉంటుంది, అంతరంగములో దుష్ట ఆలోచన కలిగి ఉంటారు నిన్ను బట్టి. పెదవులు తేనె కారు మాటలతో మాట్లాడతారు. వాళ్ళు ఎంత నెమ్మదిగా మాట్లాడతారో, ఎంత మధురంగా మాట్లాడతారో. కానీ మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. అందుకనే ఇక్కడ ఇంకొక మాట చూపిస్తాను. అదొక మాట నాకు ఆకర్షిస్తుంది. ఇదే అధ్యాయంలో 12వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుకుందాం. 11 చదువుకుందాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ